సో మీ ఫస్ట్ ఇయర్లో వచ్చే జూనియర్స్, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నట్లయితే సో జూనియర్స్ని సపోర్ట్ చేయటం, సో జూనియర్స్తో కొలాబరేట్ అవ్వటం, సో అలాగే మినీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు సెకండ్ ఇయర్లో. అలాగే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యూ స్టార్ట్ క్రియేటింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్ అండ్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. స్టార్ట్ షేరింగ్ లెర్నింగ్ థింగ్స్, మీకున్న మీరు నేర్చుకున్న విషయాల్ని లెర్నింగ్ షేర్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే సో ఫోకస్ ఆన్ ఈవెన్ హెల్త్ ఆల్సో, యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ సెషన్స్. ట్రై టు ఇంప్రూవ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. సో మెంటల్గా మీరు ఏదైనా అచీవ్ చేయడానికి, సో బీటెక్ థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సో ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. అండ్ సెకండ్ ఇయర్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఈవెంట్స్ హోస్ట్ చేయడం కానీ, యాంకర్ ఫెస్ట్లు యాంకర్గా పార్టిసిపేట్ చేయడం, సెమినార్స్ ఇవ్వటం, ప్రజెంటేషన్స్ పార్టిసిపేట్ చేయడం, ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ సెకండ్ ఇయర్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. అంటే ఏదో క్లాస్కి వెళ్ళామా చదివామా కాకుండా, సెమ్ ఎగ్జామ్స్ అట్లా కాకుండా ఇవి కూడా పార్టిసిపేట్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం బెటర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది.